ఒలింపిక్ క్రీడలలో మెడల్స్ సాధించే దిశగా గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 7, 8 తేదీలలో గ్రామాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా ఈ నెల 7, 8 తేదీలలో గ్రామాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శి, హెడ్ మాస్టర్, సీనియర్ ఆటగాడు కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. అనంతరం మండల స్థాయికి వచ్చిన క్రీడాకారులతో ఈ నెల 10 నుండి 12 వరకు మండల స్థాయిలో సీఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలు ప్రత్యేక అధికారి అధ్యక్షతన ఎంపీడీఓ కన్వీనర్గా, తహసీల్దార్, ఎంఈఓ, స్కూల్ గేమ్ ఫెడరేషన్ తరపున ఒకరు సభ్యులుగా ఉంటారని చెప్పారు. మండల స్థాయి క్రీడా పోటీల అనంతరం జిల్లా స్థాయిలో ఈ నెల 16 నుండి 21 వరకు 5 రోజుల పాటు సీఎం క్రీడా కప్ పోటీలు నిర్వహించడం జరుగుతుందని, జిల్లా కమిటీలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఎస్పీ వైస్ చైర్మన్గా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కో వైస్ చైర్మన్గా ఉంటారని, స్పెషల్ ఆఫీసర్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, డీఈఓ, జీఎం ఇండస్ట్రీస్, మున్సిపల్ కమిషనర్, ఎస్జీఎఫ్ డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ, డిపిఆర్ఓ, సిఈఓ, డిఐఓ ఆధ్వర్యంలో ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు. అన్ని స్థాయిలో క్రీడలను సమర్థవంతంగా నిర్వహించాలని, ప్రత్యేకించి పోటీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి క్రీడాకారులను ప్రోత్సహించాలని, ముఖ్యంగా 2028లో నిర్వహించనున్న ఒలింపిక్స్లో రాష్ట్రం నుండి మెడల్స్ సాధించే దిశగా క్రీడాకారులను తయారు చేయాలని ఆమె ఆదేశించారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, డిఆర్ఓ అమరేందర్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, జిల్లా నూతన స్పోర్ట్స్ అధికారి నర్సిరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.